కేవలం బాబాసాహెబ్ గారి ఆశీర్వాదంతోనని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కానీ ఈ మధ్యన కొన్ని రాజకీయ శక్తులు సంవిధానాన్ని మారుద్దాం, రాజ్యాంగాన్ని మారుద్దామన్న ఆలోచనలో ఉన్నారు. కానీ రేపు అదే జరుగుతాయి. ఇంత కనుక భావితరంలో రేపు భవిష్యత్తుకు చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఆ శక్తుల్ని తప్పకుండా పుట్టగతులు లేకుండా ఈరోజు భారతదేశ ప్రజలు చేతలకు సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా మనవిస్తా ఉన్నాను. ఈరోజు వారి దాడుల్లో నడిచి ఈ రాజ్యాంగం ప్రకారం అన్ని కులాలకు అన్ని మతాలకు ఈరోజు రిజర్వేషన్లు కానీ అన్ని సానుకూలంగా ఉండి ఈరోజు మన దేశం ముందుకు పోతా ఉంది, మన దేశం అభివృద్ధి కాబోతా ఉంది. కాబట్టి బాబాసాహెబ్ అన్న కలల్ని నిజం చేసేందుకు మనమందరం కష్టపడాలని చెప్పి ఈ సందర్భం కోరుతాం.